రోజులుగా సమంత సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు. ఖుషి రిలీజ్ టైంలో ఈ బ్యూటీ లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది. ప్రజెంట్ సిచ్యువేషన్ ని చూస్తే అది నిజమే అనిపిస్తోంది. అయితే ఈ గ్యాప్ లో ఆడియన్స్ తో టచ్ లో ఉండేందుకు కొత్త దారిని సెలెక్ట్ చేసుకున్నారు శామ్. శాకుంతలం, ఖుషి సినిమాల్ని ప్యారలల్ గా పూర్తి చేసిన సమంత ఆ తరువాత బ్రేక్ తీసుకుంటారన్న టాక్ ఫిల్మ్ నగర్ లో వైరల్ అయింది. అందుకు తగ్గట్టుగా శామ్ కొత్త సినిమాలేవి కమిట్ కాకపోవడంతో సమంత బ్రేక్ తీసుకోవడం ఖాయమనే కనిపిస్తోంది. సినిమాలు చేయకపోయినా ఆడియన్స్ తో మాత్రం టచ్ లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు శామ్. ఇన్నాళ్ళు యాక్టింగ్ మీదే ఫోకస్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు యూట్యూబ్ లో పాడ్కాస్ట్లు చేస్తున్నారు. ప్రెసెంట్ స్టార్స్ చేసే పాడ్కాస్ట్లకు ఆన్లైన్లో మంచి ఫేమ్ వస్తూ ఉండడంతో ఈ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చారు శామ్. తాజాగా తన తొలి పాడ్కాస్ట్ వీడియోని షేర్ చేశారు. స్టార్ హీరోయిన్ అయిన పాడ్కాస్ట్ టాపిక్ గా ఫిల్మ్ ఇండస్ట్రీ సబ్జెక్ట్ ని తీసుకోకుండా డిఫరెంట్ జానర్ ని సెలెక్ట్ చేసుకున్నారు ఈ బ్యూటీ. తొలి ప్రయత్నంలో తన లైఫ్ ని టర్న్ చేసిన హెల్త్ ఇష్యూ గురించి డిస్కస్ చేశారు. అల్కేష్ అనే వ్యక్తితో కలిసి ఆటో ఇమ్యూనిటీ, మయోసైటిస్ లాంటి విషయాల మీద చర్చించారు. ఇక నటన విషయానికొస్తే వరుణ్ ధావన్ తో కలిసి నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కాల్సిన ది బుల్ సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో సమంత నెక్స్ట్ మూవీ విషయంలో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. చేసింది తక్కువ సినిమాలే అయినా గ్లామర్ వరల్డ్ లో గట్టిగా గుర్తుండిపోయిన పేరు ఆయేషా టకియా. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలే చేసిన ఈ బ్యూటీ సూపర్ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యారు. దాదాపు 12 ఏళ్లుగా సినిమాలకి దూరంగా ఉన్న ఈ భామ ఇప్పుడు సడన్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. బాలీవుడ్ ఫ్యాంటసీ మూవీ టార్జాన్ ది వండర్ కార్ తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఆయేషా టకియా. తొలి సినిమాతోనే గ్లామర్తో ఆడియన్స్ నాకట్టుకున్న ఈ భామ తరువాత వరుస సినిమాలతో బిజీ అయ్యారు. నాగార్జున, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ ని కూడా పలకరించారు ఆయేషా. ఒక్క సినిమా మాత్రమే చేసినా తెలుగు ఆడియన్స్ కూడా ఇప్పటికీ ఈ బ్యూటీ గురించి మాట్లాడుకుంటున్నారు. చాలా కాలం తర్వాత కెమెరా కంటపడిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇటీవల గోవా వెళుతూ ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించిన ఆయేషాని కెమెరాలో క్లిక్ మనిపించాయి. ఈ ఫొటోస్తో పాటు ఆమె లుక్ విషయంలో నెగిటివ్ కమెంట్స్ వైరల్ కావడంతో సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ఈ బ్యూటీ. ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉండి వెళ్తున్నా, నా లుక్ గురించి కమెంట్ చేయడమేంటి అంటూ కౌంటర్ ఇచ్చారు. నా గురించి మాట్లాడటం తప్ప వాళ్ళకింకేం పనిలేదా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సినిమాలు చేయడం మానేసి 10 ఏళ్లు దాటిపోయింది, అయినా గ్లామరస్ గానే కనిపించాలా అని ప్రశ్నించారు ఆయేషా. గ్లామర్ ఫీల్డ్లో తనకు ఎలాంటి సంబంధం లేదని, భవిష్యత్తులో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచన కూడా లేదని చెప్పారు. తన మీద ఫోకస్ చేయడం మానేమంటూ రిక్వెస్ట్ చేశారు. సౌత్ సినిమాలో పాపులర్ అయిన ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో డిజిటల్ స్టార్ గా దూసుకుపోతున్నారు. ఓటీటీలో లీడ్ రోల్స్ లో నటిస్తూ బాలీవుడ్ ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యారు. అయితే నార్త్ తో రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటున్న నార్త్ స్టార్స్ ఫాలో అయ్యే కొన్ని పబ్లిసిటీ స్ట్రాటజీస్ విషయంలో మాత్రం హాట్ కామెంట్స్ చేశారు ఈ బ్యూటీ. నటిగా మంచి ఫామ్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చారు ప్రియమణి. పెళ్లికి ముందు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాలు కూడా చేసిన ప్రియమణి నటిగా గ్లామర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే రీ ఎంట్రీలో మాత్రం ఓటీటీలో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. ది ఫ్యామిలీ మెన్ సిరీస్ లో చేసిన క్యారెక్టర్ తో సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి ఫామ్ లోకి వచ్చారు ప్రియమణి. దీంతో బాలీవుడ్ నుంచి కూడా ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. డిజిటల్ ప్రాజెక్ట్స్ తో పాటు నార్త్ సినిమాల్లోనూ రెగ్యులర్ గా నటిస్తున్నారు ప్రియమణి. తాజాగా తన బాలీవుడ్ జర్నీ గురించి మాట్లాడిన ప్రియమణి అక్కడి పపరాజీ కల్చర్ మీద హాట్ కమెంట్స్ చేశారు. రీసెంట్ టైమ్స్ లో స్టార్స్, ఎయిర్పోర్ట్, జిమ్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోస్ ట్రెండ్ అవ్వడంపై ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు ఈ బ్యూటీ. బాలీవుడ్ తారలు ఫోటో, వీడియోగ్రాఫర్స్ కు డబ్బులిచ్చి ఎయిర్పోర్ట్, జిమ్ వీడియోలో ఫోటోలు వైరల్ చేయిస్తున్నారని చెప్పారు. జవాన్ సినిమా రిలీజ్ టైంలో తనకు కూడా అలాంటి ప్రపోజల్ వచ్చిందంటూ అసలు సీక్రెట్ ని రివీల్ చేశారు. ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ మీద ఎన్నో మూవీ యూనివర్స్ లో సందడి చేస్తున్న సూపర్ స్ట్రాంగ్ గా కనిపిస్తున్న యూనివర్స్ మాత్రం వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఒక్కటే. అందుకే ఆ సిరీస్ లో అప్కమింగ్ సినిమాల మీద ఆడియన్స్ లో ఫోకస్ గట్టిగా కనిపిస్తోంది. తాజాగా ఈ లైనప్ లో రావాల్సిన ఓ మెగా ప్రాజెక్ట్ కి బ్రేకులు పడ్డాయి. దీంతో మరో క్రేజీ ప్రాజెక్ట్ ని లైన్ లోకి తీసుకొస్తోంది వైఆర్ఎఫ్ టీమ్. పఠాన్ రిలీజ్ కు ముందే ఇష్రాజ్ ఫిల్మ్స్ నుంచి భారీ ప్రకటన వచ్చింది. ఆల్రెడీ రిలీజ్ అయిన ఎక్తా టైగర్, టైగర్ జిందా హై, వార్ సినిమాల్ని ఒకే యూనివర్స్ కిందకు తీసుకొస్తూ స్పై యూనివర్స్ ని అనౌన్స్ చేసింది వైఆర్ఎఫ్. పఠాన్, టైగర్ 3 సినిమాలు కూడా ఆ యూనివర్స్ లో భాగంగానే రిలీజ్ అయ్యాయి. టైగర్ 3 రిలీజ్ కి ముందు వార్ 2, టైగర్ వర్సెస్ పఠాన్ లాంటి భారీ యాక్షన్ మూవీస్ ను అనౌన్స్ చేసింది వైఆర్ఎఫ్.
కానీ ఆ సినిమా రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది. టైగర్ 3కి అనుకున్న రేంజ్లో రెస్పాన్స్ రాకపోవడంతో టైగర్ వర్సెస్ పఠాన్ సినిమాని పక్కన పెట్టేసింది యూనిట్. తాజాగా టైగర్ వర్సెస్ పఠాన్ స్థానంలో మరో క్రేజీ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రీసెంట్ బ్లాక్ బస్టర్ పఠాన్ కు సీక్వెల్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. చాలా రోజులుగా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న టీం పఠాన్ ను మరిపించేలా సీక్వెల్ స్క్రిప్ట్ సిద్ధమవుతుందన్న హింట్ ఇచ్చింది. స్క్రిప్ట్ విషయంలో క్లారిటీ వచ్చేయడంతో ఈ ఏడాదిలోనే పఠాన్ 2ని పట్టాలెక్కించే ఆలోచనలో ఉంది వైఆర్ఎఫ్ టీం. డిసెంబర్లో సినిమాను స్టార్ట్ చేసి 2026 జనవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఆల్ సెట్ అనుకుంటే మార్చ్ ఫస్ట్ వీక్లోనే పఠాన్ 2 అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోన్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. ఇటీవల బాఫ్టా వేడుకలో చీరకట్టులో మెరిసిన ఈ బ్యూటీ లుక్ కొత్త డౌట్స్ రేజ్ చేస్తోంది అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇంతకీ ఏంటా డౌట్ అనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. సిల్వర్ స్క్రీన్ మీద సూపర్ హిట్స్ ఇచ్చిన దీప్ వీర్ ఆ తరువాత రియల్ లైఫ్ లోనూ బెస్ట్ కపుల్ అనిపించుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్స్ మధ్య రిలేషన్షిప్స్ పాసింగ్ క్లౌడ్స్ అన్న అపవాదును చెరిపేస్తూ చిలకా గోరింకల్లా మీడియా కెమెరాల ముందు సందడి చేస్తున్నారు. ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఒకరి మీద ఒకరు ప్రశంసలు కురిపిస్తూ బెస్ట్ జోడీ అనిపించుకుంటున్నారు. ఈ జంట ఇప్పుడు లైఫ్ లో నెక్స్ట్ చాప్టర్ కి వెల్కమ్ పలకబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇన్నాళ్లు బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న దీప్ వీర్ త్వరలో ప్రౌడ్ పేరెంట్స్ కాబోతున్నారన్నది బీటౌన్ నయా న్యూస్. అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినా దీపిక తల్లి కాబోతున్నారన్న వార్త మాత్రం సౌత్ నార్త్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. రీసెంట్ గా బాఫ్టా వేడుకల్లో పాల్గొన్న దీపిక చీరకట్టులో కనిపించారు. అయితే ఈ ఫోటోలో బేబీ బంప్ కనిపిస్తుందన్న కమెంట్స్ వినిపించాయి. దీంతో ఒక్కసారిగా గ్లామర్ వరల్డ్ అలర్ట్ అయింది. ప్రెసెంట్ సౌత్ నార్త్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు దీపిక. ఆమె ప్రెగ్నెన్సీ బ్రేక్ తీసుకుంటే ఆ ఎఫెక్ట్ సినిమాల మీద పడే ఛాన్స్ ఉందంటున్నారు. ప్రెసెంట్ సింగం అగైన్ సినిమాలో లేడీ సింగం రోల్లో నటిస్తున్నారు దీపిక. సౌత్ లో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీలోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ 2 సినిమాలు త్వరలో పూర్తి కాబోతున్నాయి. ఆ తరువాత దీపిక బ్రేక్ తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలపై దీప్ వీర్ ఎప్పుడు స్పందిస్తారో చూడాలి. సో చూసారు కదా, ఇవి వాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రైనింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జరుసోయో.